తుంగభద్ర గేటు కొట్టుకుపోవడం అన్నటువంటిది ఒక పెద్ద పాఠం. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన పాఠం. బోర్డులు పెడుతున్నది వివిధ చోట్ల. కృష్ణానది మీద ఒక బోర్డు, గోదావరి నది మీద ఒక బోర్డు, తుంగభద్ర మీద బోర్డు, ఈ బోర్డులు పెడుతుంది. ఈ బోర్డులలో ఆ నీళ్లు ఏ ఏ రాష్ట్రాలు వాడుకుంటాయో ఆ రాష్ట్రాల అందరు అధికారులను కలిపి ఒక టీమ్గా పెడుతున్నారు. వెరీ గుడ్. కానీ ప్రతి ఒక్కడు ఈ ఏ రాష్ట్రాల పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా నీళ్ల హక్కు కింద వాడుకునేటటువంటి అంశం మీద మాత్రమే మాట్లాడుతున్నారు, అంతవరకే స్పందిస్తున్నారు. ఈవెన్ ఈ వివిధ రాష్ట్రాల అధికారులు అక్కడ ఉన్నారు కాబట్టి వాటిని ఆ నీళ్ళ విడుదల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ ఉన్న ప్రధాన పొజిషన్లో ఉన్నాడు 4 చొక్కల నీళ్లు వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ పంపించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కానీ నిర్వహణ, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు పట్టించుకోవటం లేదు. ఇది అసలు అంశం. ఇప్పుడు గోదావరి బోర్డు ఎందుకని కాళేశ్వరం అంశంలో అంత లైట్ తీసుకుంది? అట్లాగే కృష్ణా బోర్డు ఈ తుంగభద్రకు సంబంధించి ఇదే కృష్ణా బోర్డు వచ్చేటప్పటికి ఎందుకని ఇప్పుడు నీళ్లు అంతంత వృధా అయ్యే పరిస్థితి వచ్చేదాకా చూస్తూ కూర్చుంది? అదే సందర్భంలో ఇటు పక్కన తుంగభద్ర బోర్డు అదే పరిస్థితి అయింది ఎక్కడిదక్కడ. అంటే దానివల్ల చివరికి గేట్లో కొట్టుకుపోయినాయి. మెయింటెనెన్స్లు పట్టించుకోవట్లేదు. పులిచెంతలు అప్పుడు కృష్ణా బోర్డు పట్టించుకోగలిగిందా? ఏమైనా చేయగలిగిందా? ఇక్కడ సమస్యల్లా ప్రాజెక్టుల నిర్వహణకి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడమే కాదు, ఆ బోర్డులకి ప్రతి ఏడాది కూడా కేంద్రం నుండి నిధులు, రాష్ట్రాల నుండి నిధులు కానీ లేదా రాష్ట్రాల నిధులు ఇవ్వమంటే ఇయ్యో, అలా కాకుండా రాష్ట్రాల దగ్గర నుంచి రాష్ట్రాలకు ఎట్లా కేంద్రం నిధులు పంపిస్తారు కదా, అందులో కొంత వాటా తీసి ఆ బోర్డు పరిధిలో ఒక అకౌంట్లో వేసి ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా ఇమ్మీడియట్గా నిర్వహించుకునేటట్టు ఉండాలి. ఆ విధమైన అడుగులు వేయాల్సిన అవసరం కనబడుతోంది.